నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. రాష్ట్రం ధ్వంసమైపోయిందని, అప్పుల పాలు చేసేశారని, ఇంకోసారి వైసీపీకి అధికారం ఇస్తే ప్రజలు ఏపీ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందేనని ఎన్నికల ప్రచారంలో పదే పదే కూటమి నేతలు విమర్శిస్తూ వచ్చారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. అందుకే ప్రజలు వారికి గొప్ప మెజారిటీతో పరిపాలించే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలు దాటింది. అయినా సరే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఇప్పుడు కూడా అదే పాట పాడటం సరైనది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనతో ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి అంటున్న చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధమైన కామెంట్స్ చేస్తున్నారనేది వాస్తవం. బాబు నోట బ్రాండ్ ఏపీ మాట వినగానే గతంలో ఆయన పరిపాలించినప్పుడు ఇచ్చిన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్లోగన్ గుర్తొస్తుంది. అప్పుడు బ్రాండ్ కోసం కన్సల్టెంట్ల పేరుతో చేసిన విపరీతమైన ప్రచార ఆర్భాటం, కుమ్మరించిన కోట్ల డబ్బు గుర్తుకొస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తా అంటే ఎంత డబ్బు వృధా చేస్తారో అనే బెంగ కూడా ప్రజల్లో ఉంది. అసలు చంద్రబాబు దృష్టిలో బ్రాండ్ ఏపీ అంటే ఏంటి అనేది రాష్ట్ర ప్రజల్లో వినబడుతున్న ప్రశ్న. ఆయన మాటల్లో చెప్పాలంటే ఏపీ దారుణమైన అప్పుల్లో కూరుకుపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు వృధా చేయకుండా బ్రాండింగ్ ఎలా చేయబోతున్నారు? గత ప్రభుత్వం ఏపీని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయింది అంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రణాళికతో ఏపీని ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయాలు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరో ప్రశ్న సహజంగా ప్రజల్లోనూ రాజకీయవేత్తల్లోనూ ఉద్భవిస్తుంది. ఏపీ బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ఈ రాష్ట్రం గొప్పతనాన్ని, పరిశ్రమలకు ఇక్కడ ఉన్న అనుకూలతను బయట ప్రపంచానికి చెప్పాలి కదా. మరి చంద్రబాబు చేస్తున్నదేంటి? నిత్యం మీడియా ముందు నిలబడితే చాలు రాష్ట్రం అధోగతి పాలైంది, అప్పుల్లో కూరుకుపోయాం, ధ్వంసమైపోయింది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు? చివరకు వరద బాధితుల దగ్గర కూడా వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి జగన్ అప్పులు ఎక్కువ చేశాడు, నాకు అప్పు పుట్టడం లేదంటూ బేలగా మాట్లాడడం ప్రజలనే కాదు కూటమి నేతల్ని కూడా అయోమయంలో పడేసింది. ఇలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఇన్వెస్టర్లు ముందుకు ఎలా వస్తారు? ఈ మాటలు ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ఏ మాత్రమైనా ఉపయోగపడతాయా? ఏపీని ఒక రోల్ మోడల్గా నిలపాలనే ఆకాంక్షే నిజమైతే రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలంగా లేదు అని పదే పదే చంద్రబాబు చెబుతారా? పెట్టుబడిదారుల్లో అపనమ్మకం కలిగేలా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని పదే చెప్పి రాత్రికి రాత్రి అంతా బాగుంది రండి అంటే వాళ్లకు నమ్మకం ఎలా కుదురుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ చంద్రబాబు సమాధానం వెతుక్కోవాలి. కేవలం రాజకీయ వైరం కోసం రోజు రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడితే కాస్తో కూస్తో పొలిటికల్ మైలేజీ వస్తుందే తప్ప పెట్టుబడులు మాత్రం రావు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలా చేష్టలూడినట్టు మాట్లాడడం 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా గౌరవంగా ఉండదు అనేది గమనించుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ఉపయోగపడేలా 4 మంచి మాటలు మాట్లాడితే అటు ఇన్వెస్టర్లకు ఇటు రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. ఇకపైనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నెగటివ్ కామెంట్స్ ఆపుతారని ఆశిద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.